నమో భగవతే రుద్రాయ 28 జూలై 2025 మనకి శ్రావణ మాసంలో శుక్లపక్ష చవితి తిథి ఉన్నది. ఈ రోజునాడు మనం నాగ చతుర్థిగా అలాగే దూర్వా గణపతి వ్రతాన్ని కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. అయితే ఈ నాగ చతుర్థి మనకి ఏ విధంగా జరుపుకోవాలి, ఈ దూర్వా గణపతి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ముందుగా నాగ చతుర్థిని ఏ విధంగా ఆచరించాలి అంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి సర్ప దేవతలకు మీరు పూజనంతా కూడా జరిపించుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఆవు పాలతో అభిషేకం అనేటటువంటిది చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఈ నాగ చతుర్థి రోజు మీరు చక్కగా స్వామివారికి ఆవు పాలతో అభిషేకాన్ని అంతా కూడా చేసిన తరువాత మీరు ఒక జిల్లేడు ఆకు మీద బెల్లాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే ప్రధానముగా సంతాన సమస్యలు, వివాహ ఆటంక దోషాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నాగ చతుర్థి రోజు నాడు స్వామివారిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవచ్చు. దగ్గరలో మీకు సర్పాలు లేకపోయినా మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినా సరే మనకి ఆ నాగ చతుర్థి పూజ ఫలితమే లభిస్తుంది. ఇక దూర్వా గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ముందుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయమునకు వెళ్ళి స్వామి వారికి చక్కగా మీరు పూజలన్నీ కూడా చేసుకుని పంచామృతములతో అభిషేకం చేసిన తరువాత చక్కగా దూర్వాలన్నింటినీ కూడా కలిపి ఒక మాలగా తయారు చేయాలి. దూర్వాలు అంటే ఇక్కడ గరిక, స్వామివారికి గరిక అంటే చాలా విశేషమైనటువంటి ప్రీతి. ఇక్కడ స్వామివారికి ఈ గరికతో పూజ చేస్తున్నప్పుడు 16 నామములు అనేటటువంటివి స్వామివారికి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ 16 నామములు చెప్పడం ద్వారా స్వామివారికి మన మనసులో ఉన్నటువంటి ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక నెరవేరేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి ప్రతి పూజలో కూడా ముందుగా మనం వినాయకుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఆయననే మనం విఘ్నాధిపతి అని కూడా అంటూ ఉంటాం. ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా ఆయన పరిష్కరించి మనకి ఒక దారి చూపించి మన పనులన్నీ కూడా పూర్తి అయ్యేలాగా స్వామివారు మనకి సహకరిస్తూ ఉంటారు. అయితే ఈ 16 నామములు ఏమిటంటే, ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. ఈ యొక్క 16 నామములు కూడా స్వామివారికి చెప్పుకుని మీరు ఈ గరికలతో స్వామివారికి గనక ఒక మాలగా తయారు చేసి స్వామివారికి పూజనంతా కూడా చేసినట్లయితే ఖచ్చితంగా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనకి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో చవితి తిథి మనం దూర్వా గణపతి వ్రతంగా ఆచరిస్తూ ఉంటాం. ఇది చాలా శక్తివంతమైనటువంటి వ్రతము. ఇది మనకి ఈసారి సోమవారం వచ్చింది కాబట్టి ఆ శివ పరివారం అంతా కూడా మనకి అనుగ్రహించి మనం చేస్తున్నటువంటి అన్ని పనులలో కూడా మనకి చక్కనైనటువంటి విజయం అనేటటువంటిది లభిస్తుంది. కాబట్టి ఈ దూర్వా గణపతి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.